రైట్ ఇక ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. ఏపీలో వైసీపీ నేతలకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. కూటమి సర్కార్ పాత చిట్టా తీయకపోయినా వాళ్ల సొంత తప్పులతోనే అడ్డంగా బుక్ అవుతున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సాక్షినే కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ తన మెడకు తానే ఉచ్చు బిగించుకున్నాడు. వంశీ మాత్రమే కాదు, తమ్మినేని, పేర్ని నాని, జోగి రమేష్ లాంటి వాళ్లు కూడా వరుసగా దొరికిపోతూనే ఉన్నారు. అయితే వీళ్లను వెంటనే అరెస్టు చేసి సింపతి పెంచకుండా పక్కా ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టడమే ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ. కక్ష సాధింపు అని జనాలు అనుకోకుండా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటూ ఉండటంతో తర్వాత ఎవరి వంతు వస్తుందో అని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. రైట్ ఇక న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ నేతలకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. కూటమి సర్కార్ పాత చిట్టా తీయకపోయినా వాళ్ల సొంత తప్పులతోనే అడ్డంగా బుక్ అయిపోతున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సాక్షిని కిడ్నాప్ చేసిన వల్లభనేని వంశీ తన మెడకు తానే ఉచ్చు బిగించుకున్నట్లుగా తమ్మినేని, పేర్ని నాని, జోగి రమేష్ లాంటి మహామహులు కూడా వరుసగా దొరికిపోతున్నారు. అయితే వీళ్లను వెంటనే అరెస్ట్ చేస్తే సింపతి పెరిగిపోతుంది కాబట్టి పక్కా ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టడమే ప్రభుత్వం యొక్క స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మనకి న్యూస్ లెన్స్ లో అందించడానికి వాసు, అసోసియేట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా తయారైందంటే భస్మాసుర హస్తం, అంటే వాళ్ళ నెత్తి మీద వాళ్లే పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవరో చేయకుండానే వాళ్ళ తప్పులు వాళ్లే బయట పెట్టుకుని వివాదం సృష్టించుకుని కేసులు పెట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం హయాంలో రాకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పేది కూడా మీ ఎక్కడ కక్షాదింపుకి పాల్పడలేదు, కక్షాదింపు చేయట్లేదు. గత హయాంలో మాత్రం విచ్చలవిడిగా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, అసలు ఎవరిని కూడా మాట్లాడనివ్వకపోవడం అనేది గతంలో జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటినప్పుడు కూడా ఎక్కడా కూడా హడావుడిగా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఇలా చేయని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఎవరికి వారే మనం అనుకున్నట్టుగా కూడా గతంలో వంశీ అవ్వచ్చు, వంశీ కిడ్నాప్ కేసు సంబంధించి కేసు నమోదు చేయటం, జైలుకి వెళ్ళటం ఇవన్నీ చూసాం. అలాగే కొడాలి నాని అవ్వచ్చు, పేరు నాని అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంపై విచ్చలవిడిగా మాట్లాడటం, అనేకమైన విషయాలు చేయడంతో గతంలో కేసులు వీళ్ళపై ఉన్నటువంటి కేసులు తీసుకొస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటంటే గతంలో విజయవాడలో చూసాం, అమరావతిలో చూసాం, పేరు నాని కానీ లేకపోతే కొడాలి నాని కానీ వంశీ కానీ ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, అంటే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళని ఏ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారో చూడవచ్చు. అయితే ఇదే కక్ష సాధింపు చర్య కనుక ఉంటే కనుక ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసులు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కూడా మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం కానీ, మాజీ మంత్రి కానీ మొత్తం వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళే వివాదంలో మొత్తం విరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వరుసగా జిల్లాల వారీగా గతంలో ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం గతంలో తమ ప్రభుత్వం ఎలా ఉందో అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ కూడా తగ్గకుండా ఆరోపణ చేస్తున్నారు. మనం చూడొచ్చు, విశాఖలో కూడా మాజీ మంత్రి అమర్నాథ్ కూడా ఇటీవల హోంమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏ స్థాయికి వెళ్ళాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు దారితీసాయి. అదేవిధంగా మహిళా కమిషన్ కూడా పిలిచి వివరణ అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి ఒక యాక్సిడెంట్ కేసులో అలా కొడుకుని తప్పించడం, అక్కడే ఇరుక్కోవడం, అదేవిధంగా తమ్మినేని సీతారాం భూ వివాదంలో ఇరుక్కోవడం, అదేవిధంగా వంశీ కిడ్నాప్ కేసులు ఇరుక్కోవడం, ఆ పేరు నాని అయితే ఆయన మాట్లాడే తీరు వల్ల కేసులు పెట్టించుకోవడం, ఇలాగా అనేక జిల్లాల్లో అనేక మంది ఈ విధంగా వైసీపీ వాళ్ళకు వాళ్లే ఉచ్చు బిగించుకుంటున్నారు, కేసులు పెట్టించుకునే పరిస్థితి వస్తుందన్నది. ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా కంగారు పడకుండా, హడావుడి చేయకుండా, అంటే కక్ష సాధింపు లేకుండా పకడ్బందీగా వాళ్ళు ఏ తప్పు చేశారో అవి సెక్షన్లు కానీ లేకపోతే కేసులు కానీ, అంటే ఎటువంటి కక్ష సాధింపు లేదు అనేది, అంటే వాళ్ళకి సానుభూతి కూడా రాకుండా తప్పనిసరిగా వాళ్ళు తప్పే చేశారని జనాల్లో కూడా తెలిసే విధంగా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది వైసీపీ నేతలు, పెద్దలు, గతంలో మాజీ మంత్రులు చేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు వంతు రాబోతుంది, ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, ఎవరు జైలుకి వెళ్ళబోతున్నారు అనే పరిస్థితి అవుతుంది. అంబటి రాంబాబు కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది ఆయన ప్రవర్తన వల్ల, ఆయన మాటల వల్ల. అంటే మనం చూస్తున్నాం, ఒక్కసారి చూసినా కూడా ఇప్పుడు మాజీలు అయినప్పుడు కూడా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలప్పుడు కూడా వాళ్ళ తీరు అయితే మారట్లేదని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
వైసీపీలో వాళ్ళ వైఖరి మారట్లేదు, వైఖరిపై చర్చ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎవరు వంతు రాబోతుంది అనేది వాళ్ళందరూ కూడా నిద్ర పట్టిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరుసగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో చూసుకుంటే తమ్మినేని సీతారాము పరారైపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయన మన కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకో పరిస్థితి ఏర్పడింది. ఇలాగ అనేక మంది నేతలు, ముఖ్యమైన నాయకులు, కొడాల నాని అవ్వచ్చు, లేకపోతే వంశీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పేరు నాని అవ్వచ్చు, అందరూ కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా నాయకుల తీరు, వైసీపీ నాయకుల తీరు ఇదే విధంగా ఉంది. ప్రభుత్వం మాత్రం పకడ్బందీగా ఎక్కడా కూడా హడావుడి చేయకుండా పకడ్బందీగా వాళ్ళు ఏ తప్పులు చేశారో ఆ తప్పుల మీద కేసులు కట్టడం, మళ్ళీ వాళ్ళకి బెయిల్ వస్తే మళ్ళీ ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కడ కక్షాదింపు చర్య లేదు, ఏదో రెడ్ బుక్ అమలు చేస్తున్నారనే పరిస్థితి లేదు అని చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ పరిణామాలు, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాత్రం వైసీపీలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఆ వైసీపీ తీరు మారట్లేదని విమర్శలు వస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. ఇప్పటికైనా వైసీపీ తీరు మారాలి, మాట్లాడే తీరు కానీ లేకపోతే చేసే ఆరోపణలు కానీ మారాలని చెప్పినా కూడా చాలామంది మారిన పరిస్థితి ఏర్పడుతుంది. అధినేత ఏ విధంగా ఉన్నాడో వాళ్ళందరూ కూడా అదే విధంగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే వైసీపీ నాయకులు అయితే మొత్తం కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. జమీమా. Right. Thanks for the updates and details.